విజయనగరం జిల్లా గజపతినగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల అధిష్టానం గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి ఐవీఆర్ఎస్లో గజపతినగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొండపల్లి అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాస్, తెంటు లక్ష్మణనాయుడు పేర్లు వినిపించడంతో దీనిపై రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు కలవడం జరిగిందని రాష్ట్ర కొప్పుల వెలమ సాధికార కన్వీనర్ అల్లు విజయ్ కుమార్, జిల్లా పార్లమెంటు అధికార ప్రతినిధి బంగారు బాలాజీ తెలిపారు. ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఐవీఆర్ఎస్లో పెట్టడం సరికాదని అన్నారు. చేసి అక్కడికి మరి జాతీయ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. ఆ తరుణంలో పార్టీ ఒక రకంగా ఆలోచన చేస్తోంది. మరి వెలమలందరూ కూడా స్థానిక నాయకుడు, మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఏ నాయుడుతో ఉన్నారని అనుకున్నాము. కానీ లేరని ఒక మెసేజ్ వాళ్ళు ఊహల్లో ఉందనే భావనతో మేము కూడా కేఏ నాయుడు గారితో ఉన్నాం. ఎప్పుడు కూడా కేఏ నాయుడు గారితో ఉంటాం. ఆ కుటుంబానికి మాకు మరి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అందరూ కూడా సుపరిచితులు. వాళ్ళతో ఉన్న మా సంబంధాలు కానీ సత్సంబంధాలు మెరుగైనవి. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా మరి మేమైతే మాత్రం రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడుతూ పార్టీ అభివృద్ధి మరి సంక్షేమమే దృష్టిగా పనిచేస్తున్న మరి జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడుస్తాం. అలాగే ఈ నియోజకవర్గంలో కేఏ నాయుడు గారు అడుగుజాడలో నడుస్తాం తప్ప పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి ఏదో కళ్ళబల్లి కబుర్లు చెప్పినంతలో కార్యకర్తలని మరి అటు ఇటు కలవరం పెట్టడమే తప్ప ఇందులో మాత్రం ఈ నాయకులు ఎవరైతే వెళ్ళామో కలిసామో వాళ్ళందరం కూడా ఇప్పటికీ నేటికి ఎప్పటికి కూడా కేఏ నాయుడు గారితో కలిసి ఉంటాం. ఆయన అడుగుజాడలో నడుస్తాం. మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా దాన్ని భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలనేది మేమందరం కూడా మళ్ళీ కూర్చొని నాయుడు గారితో చర్చించి దాని తాలూకు కార్యాచరణ మళ్ళీ మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప ఇందులో వేరే రకమైన ఉద్దేశాలు ఏం లేవు. అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం, కలిసిమెలిసే ఉన్నాం. గతంలో వర్గాలు ఎలాగ ఉన్నాయి, ఆ వర్గాలు అలాగే. మేము రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగిందండి. ఎందుకు కలిసామంటే చాలామంది అపోహలు పడుతున్నారు, కొంతమంది వాట్సాప్లో అడుగుతున్నారు ఏంటి మీరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేసి. మేము ఐవీఆర్ఎస్లో డాక్టర్ కేఏ నాయుడు గారి పేరుతో పాటు కొండపల్లి శ్రీనివాసు, తర్వాత తెంటు లక్ష్మణనాయుడు పేర్లు వచ్చాయండి. కొండపల్లి శ్రీనివాస్ అన్న అతను ఇప్పటివరకు పార్టీలో చేరలేదు. కొంతవరకు ఏ పార్టీలు ఉన్నారో ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నారో తెలియదు. అదేవిధంగా తెంటు లక్ష్మణనాయుడు అన్నాడు మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ పేర్లు ఎలా పెట్టాయండి, ఐవీఆర్ఎస్లో ఎలా పెట్టారు, లేని వాళ్ళ పేర్లు పెట్టడం తప్పు కదా అని అతన్ని అడగడానికి మేము వెళ్ళాం. దాన్ని వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు. మేమందరమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరమే కలిపి కేఏ నాయుడు గారి ఆధ్వర్యంలోనే పనిచేయడానికి, అతన్ని రేపు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అందరమే ఏకోముఖమై అందరమే కలిసికట్టుగా పనిచేస్తున్నామని ఇందు ద్వారా మీ ద్వారా ప్రజలకి మనందరికీ తెలియజేయడం జరుగుతుంది.